నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా ముఖ్యాంశాలు కరోనాతో అట్టుడుకుతున్న మహారాష్ట్ర గత 24 గంటలనే 2361 పాజిటివ్ కేసులు నమోదు నిరాడంబరంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అమరవీరుల స్తూపాన్ని నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఎగరవేసిన పోచారం గుత్తా సుఖేందర్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్ కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ కానున్న ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతుంది సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆగ్రహం ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. గన్ పార్క్లోని అమరవీరుల స్తూపానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. నేటికి తెలంగాణ రాష్ట్రం 6 వసంతాలు పూర్తి చేసుకుని 7వ వసంతంలోకి అడుగుపెట్టింది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో జాతీయ జెండాను ఎగరవేశారు. అసెంబ్లీలో ఆవరణలో మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు ఇరువురు నేతలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. కరోనాతో మహారాష్ట్ర వణుకుతోంది. ప్రతిరోజు వేలల్లో నమోదవుతున్న కేసులు అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 2360 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 70,000కు చేరుకుంది. అలాగే తాజాగా 76 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2362కి పెరిగింది. అటు కేసుల్లోనూ ఇటు మరణాల్లోనూ దేశంలోనే మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. ఇక నిన్న ఒక్కరోజే 779 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 37,543 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో 60% ఒక ముంబైలోనే వెలుగు చూస్తుండడం గమనార్హం. నగరంలో నిన్న ఒక్కరోజే 1400 కేసులు వెలుగు చూశాయి. దీంతో ముంబైలో యాక్టివ్ కేసుల సంఖ్య 22,000కు చేరుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం భేటీ కానున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టే నివారణ చర్యలను పెద్ద ఎత్తున నిర్వహించిన కరోనా పరీక్షల గురించి అమిత్ షాకు ఆయన వివరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే లాక్డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన నేపథ్యంలో ఆయా అంశాలను కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతుందని టీపీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు కాంగ్రెస్ పార్టీ నేతలను గృహ నిర్బంధం చేయడం అప్రజాస్వామికమని, ఇంతకంటే దారుణం మరొకటి ఉండదన్నారు. మంగళవారం జలదీక్ష తలపెట్టిన తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడే పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారని, టీపీసీ చీఫ్ ఉత్తమ్ను కూడా పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డులో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మురికి కాలువలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఇళ్ల మధ్య ఉన్న గడ్డిని తొలగించాలని, నీరు నిలవకుండా చూడాలని సూచించారు. ఎప్పుడెప్పుడు ఏం చేయాలంటే చిన్న చిన్న కొట్టి మన పొయ్యిలలో దానిలో దీనిలో వేసుకోవాలి. అదే ఇంట్లో నీళ్ళు ఉన్నాయి కదా చూడు, ఈ నీటితో ఏమైతాయి, దోమలు వస్తాయి. దోమలు తయారేస్తాయి కనుక దోమలే ఇప్పుడు మనకు రేపు మళ్ళా ఈ కరోనా దెబ్బ ఒక్క దిక్కు ఉంటుంది, ఈ మలేరియాలు, టైఫాయిడ్లు, డెంగ్యూలు అన్నీ తయారైతాయి. కనుక ఈ ఎట్టి పరిస్థితుల్లో ఉంచకండి, తీసేసి అవతల దాన్ని చిన్న చిన్న ముక్కలు కోసి పొయ్యిలో పెట్టేస్తే మంచి డిపార్ట్మెంట్ నుంచి ఎటు డిపార్ట్మెంట్ వచ్చారు. ఎంత మంచి డిపార్ట్మెంట్ వచ్చి దాదాపు ఇది ఒక 6 ఇంచుల పరిస్థితి ఉంది. గడ్డి ఇంకా మట్టి ఎక్కాలి, అవతల దిక్కే అయింది.
వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలంలోని పలు గ్రామాల చెరువులో సాగునీరు అందించడానికి 5,95,00,000తో చేపట్టిన పైప్లైన్ ద్వారా నీటి విడుదల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య, రైతు బంధు సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిలు ప్రారంభించారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా ధర్మసాగర్ నుండి గండి రామవరంకు వెళ్లే పైప్లైన్పై గుండ్లసాగర్ గ్రామ శివార్లోని 23వ ఎయిర్వాల్ గేట్ వద్ద పైప్లైన్ ద్వారా గుండ్లసాగర్ గ్రామం పెద్ద చెరువులోకి నీటిని విడుదల చేశారు. దీని ద్వారా గుండ్లసాగర్ గ్రామంలోని సుమారు 1000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, మల్లికుదుర్ల, షోడాషపల్లి గ్రామాలతో కలిపి 3000 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఇవన్నీ కూడా ఒక 15-16 గ్రామాలు అర్జెంటుగా రావాల్సి ఉన్నాయి. ఇంకో 15 గ్రామాలు దరిదాపుగా 148 గ్రామాలు గన్పూర్లో ఉంటే అందులో 110-15 గ్రామాల వరకే వస్తుంది. ఇంకా 30 గ్రామాలు రావాలి. దానికోసం ఎక్కడ వీలైతే అక్కడ చెప్పండి అని చెప్పి వారి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ముఖ్యమంత్రి గారికి హై లెవెల్ కమిటీలో చెప్పినాం. అందులో భాగంగా ఈ రెండు నేను బాగా ముఖ్యమంత్రి గారికి వారు చెప్పినాయి అన్నీ చెప్పినాం. నేను బాగా గుర్తున్నాయి, నాకు తెలిసినవి చెప్పినాయి. ఒకటి వేలేరు, పీసర, కన్నారంకి ఇచ్చినట్లయితే మిగతా గ్రామాలన్నిటి కూడా కింద చిన్న చిన్న తండాలు కానీ, కమ్మరిపేట కానీ, గొల్లకిష్టంపల్లి కానీ, ఇంతకుముందు వారు చెప్పిన నారాయణగిరి కూడా కొంత రావాలి, అట్నే ముప్పారం రావాలి. వాటితో పాటు ఈ 3 లింగంపల్లి రిజర్వాయర్ వచ్చే వరకు లేట్ అయితే కావచ్చు, వస్తుందా రాదా తెలియదు, వస్తే లేట్ అవుతుందనే ఉద్దేశంతో శ్రీపతిపల్లి, కొండాపూరు వాటికి కూడా ఇవ్వాలని చెప్పినాం. చెప్తూ వారు చెప్పింది ఏంటంటే ఇలా తపాసుపల్లికి మనం ఇక్కడ నుండి తీసుకుపోతున్నాం. తపాసుపల్లికి పైనుంచి మీరు ఏదైతే కొండపోచమ్మకు వచ్చే మల్లన్న సాగర్ నుంచి వస్తున్నాయో ఆ మల్లన్న సాగర్ నుంచి మీరు అక్కడ తీసుకోండి. మాకు ఇక్కడ ఏదైతే లెఫ్ట్ స్లూయిస్ ఉన్నదో దాని నుంచి వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళతో పాటు కన్నారం లేస్తే ఇవన్నీ వస్తాయనే ఒక ఆలోచన చెప్పినాం. సుధాకర్ రెడ్డి గారి యొక్క వారికి వారి యొక్క బాస్ కూడా వాళ్ళ సి గారికి కూడా బంగారయ్య గారికి అప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. నా విన్నపం ఏంటంటే నీళ్లు ప్రతి వాళ్ళకి రావాల్సిందే. ఎలక్షన్ కానీ మిగతా దానికి వచ్చినప్పుడు కూడా ప్రయత్నం చేస్తామని మేము చెప్తాం. చెప్పినప్పుడు మీరు దాన్ని వెంటబడి కొద్దిగంత ప్రయత్నం చేస్తే మాకు కూడా రోజు మేము ఫైల్ పట్టుకొని తినడం మాకు సాధ్యం కాదు. ఈ మూడూరు ఉన్నట్టయితే చిలుపూరు మండలం వాళ్ళ యొక్క ప్రయత్నం చేయాలి. ఈ కన్నారం, పీసర, వేలేరు గురించి కూడా ఇంజనీర్లకు నేను రిక్వెస్ట్ చేసిన మనం కూడా పోయి ఈ సంవత్సరం ఇది అయిపోయింది కాబట్టి తీసుకొని రావాలి. సోడ్చిపల్లి మీ ఊరు కాబట్టి మీరు తెచ్చుకున్నాం అని చెప్పేసి నిన్నెవరో అంటున్నారు. నాకు 40 ఎకరాల భూమి ఉన్నది. ఇవాళ ఈ నీళ్ళ ద్వారా నాకు వండేది 5 ఎకరాలు. ఆ 5 ఎకరాలకు కూడా నాకు 2 బాయిలు ఉన్నాయి. 35 ఎకరాలు మిగతా ప్రాంతం కూడా నాకు పీసరకు నీళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడే వస్తాయి. లేకపోతే ఎందుకంటే ఇవాళ సౌడ్చిపల్లిలో ఇలా గున్నసారం 100% నీళ్ళు వస్తున్నాయి, మల్లికూరులో 100% నీళ్ళు వస్తాయి, సోడ్చిపల్లికి 50%. 4 చెరువులు ఉంటే 2 చెరువులు ఇటుపాగానే ఉన్నాయి. నల్ల చెరువు కానీ పైన మీదికుంట కానీ రెండిట్లలో వచ్చేది 50% అయితే అటువైపు ఎర్రగుంట ప్లస్ మధ్యలాల గుంట ఉన్నది. నాకు ఆ మధ్యలాల గుంట కింద ఉన్నది, దీని పైన ఉన్నది. బట్ నాకు కూడా ఇంకా నీళ్ళు రాలేదన్నా. నేను వాళ్ళతో పాటే మేము తెచ్చుకుంటాం. వేలేరు, కన్నారం వాళ్ళందరికీ నీళ్ళు ఎప్పుడు వస్తాయి నాకు కూడా అప్పుడే వస్తాయి. అప్పటిదాకా నేను గదే కంది పత్తి వేసుకుంటుంటా. కాబట్టి నాకు కూడా కావాలి కాబట్టి మీ అందరితో పాటు కలిసి మీరు కూడా చేస్తే కలిసి చేసుకుందాం. ఇవాళ బాగా మంచిగా 2 గ్రామాలు మాత్రం ఫుల్గా నీళ్ళు వస్తున్నాయి. ఒకటి మల్లికూరుల, గున్నసాగరం, సోడ్చిపల్లి 50% వస్తాయి. కాబట్టి దయచేసి చాలా అద్భుతంగా వచ్చే గత 5 సంవత్సరాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 1,50,000 ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చింది కేసీఆర్ గారు. మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం పారిశుద్ధ కార్మికులకు యూనిఫామ్ పంపిణీ చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణయ్య, ఎంపీటీసీ రోజా జగన్ గౌడ్, కోఆప్షన్ సభ్యుడు ఎండి కాజా, వార్డు మెంబర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తక్కువ జాకెట్ రెండు ఎవరిదాకా 2 చేయండి.
వరంగల్ జిల్లా అసన్పర్తి మండలం గుంటూరుపల్లి గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొన్నారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు పాటించడం ముఖ్యమని జిల్లా కలెక్టర్ అన్నారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వచ్చే వర్షాకాలం ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దానికి సంబంధించిన వ్యక్తులు, పోలీసులు అధికారులు, సిపి రవీందర్ గారు, వారి యొక్క ఇతర ఆఫీసర్లు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, రెవెన్యూ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో కృషి చేసిండ్రు. వారందరికీ తోడుగా మన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ప్రత్యేకించి ఎంపీలు, వారి కృషి కూడా అమోఘం. దాన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేయడం జరిగింది. సీజనల్ డిసీజెస్ రాకుండా, సీజనల్ డిసీజెస్ అరికట్టే విధానం లోపల పూర్తి జాగ్రత్తలు తీసుకోకపోతుంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ వర్షాకాలం దోమలు ప్రబులుతాయి, అలాగే ఈగల ద్వారా కూడా ఈ యొక్క డిసీజెస్ వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. కనుక పూర్తి స్థాయిలో కట్టడి చేయాలి. మున్సిపల్ కార్పొరేషన్ పూర్తి స్థాయిలో నేను, కమిషనర్ గారు, హెల్త్ ఆఫీసరు సిబ్బందితో ఉన్నారు. మరొక 2 days తర్వాత మరొక అఫీషియల్ కార్యక్రమం ఎక్కడన్నా పెడదామని ఇంతకుముందు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా 58 డివిజన్లలో ఉన్న కార్పొరేటర్స్ కూడా, ప్రజాప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్లో ముందు ఉండి దీన్ని చర్యలు తీసుకోవాలి. ఎక్కడ స్టాగ్నేటెడ్ వాటర్స్ ఉండకూడదు, పరిసరాల పరిశుభ్రత ఉండాలి, ఎప్పటికప్పుడు ఊడవాలి. ఫాగింగ్ మిషన్ ద్వారా దోమల కట్టే విధంగా సాయంత్రం అన్ని డివిజన్లలో, అన్ని ప్రాంతాలలో కూడా స్ప్రే చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. యాంటీ లార్వా స్టాగ్నేటెడ్ వాటర్స్ వేయాలి. సో అన్ని చర్యలు కూడా తీసుకోవాలి. దీని మీద ప్రత్యేకించి సమీక్షా సమావేశం కూడా పెట్టడం జరుగుతుందని సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఈరోజు మీడియా సోదరులకు, ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియపరుస్తున్నా. ఇప్పుడు మన శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారిని వారి సందేశం ఇవ్వాల్సింది కోరుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. రైతాంగ సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులు, వలస కార్మికులు, పలు విధమైన అంశాలపై ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, శ్రీనివాస్, దొమ్మాటి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఎవరికైనా జర్నలిస్టులకే కార్డు, అక్రిడేషన్ కార్డులు కూడా రెన్యూలే కదా అవి 6 ఏళ్ల. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేకపోతున్నాం కదా. ఇక ఈ గురించి మాట్లాడుతామనంటే కొండపోచమ్మ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, నీ ఫామ్ హౌస్ నీళ్లకు సంబంధించిన ముచ్చట లోపల అవి తీసుకుపోయినావు కాబట్టి మొత్తం కాళేశ్వరం అయిపోయింది. 6 సంవత్సరాల కళ సాకారం అయిపోయింది. అప్పర్ మానేరు పూర్తిగా అంది. కేసీఆర్ కళ ఎట్లా సాకారమైంది? తెలంగాణ అంతర్భాగం కాదా? ఇక్కడ వచ్చి పడుకోలే, ఇక్కడ ధర్నా చేయలే. అప్పర్ మానేరు పూర్తిగా అంది. కేసీఆర్ 6 సంవత్సరాల కళ ఎట్లా పుట్టింది తెలంగాణలో? గౌరవెల్లి, గండిపల్లి కుర్చేసుకొని కడతాను, అది పూర్తి కాదు. నీ కళ ఎట్లా సాకారమైంది? ఇలా ఊరికే మాటలు మాట్లాడుతుంటే ప్రజలు చెవిడోళ్ళు, కన్ను లేవు, నోరు లేదని అనుకుంటున్నావా? ఇవాళ ప్రాజెక్టు దసరా లోపల ఇస్తాను చెప్పిన మా కార్యాచరణ వాయిదా చేసుకుంటాం. మీరే ప్రత్యక్ష సాక్షులు, అడగండి. ఊరికే రట్టిగా అయిపోతుంది. పొద్దుగా లేదే నీకైతే 4 కొడుకులు కొడుతున్నారు. కొడుకుంటా 9 నెలలు అయితే కావాలి కానీ వానాకాలానికి ఏం వేస్తారో తెలవాలి. అక్కడ ఒక పంటల యొక్క పరిస్థితిని వాళ్ళకు అవగాహన ఉండేటువంటి పరిస్థితి ఉంటే అవన్నీ ఏం చేయకుండా నేను చెప్పింది వేయాలి. ధాన్యం అమ్మద్దని దుకాణాల ధరలు బెదిరించి సన్నదానమే పెట్టమని చెప్పేసి ఇవన్నీ రకరకాలుగా చేస్తే నేను ఒక్కటే సింపుల్ పాయింట్ డిమాండ్ చేస్తాను. నువ్వు వేయమన్న పంటలు వేయకముందే ఎంత మద్దతు ధరించుకుంటావో ప్రకటించు.
అప్పుడు నాకే రేట్ ఎక్కువ వస్తుందంటే నేనే వేస్తా కదా, నేను కష్టపడ్డదానికి న్యాయం జరుగుతుందంటే నేనే వేస్తా కదా. అవన్నీ ఏం చెప్పకుండా పత్తి వేయమంటే పత్తి వేసినాక రేపు తక్కువ ధరకు వస్తే ఎవరి జిమ్మేదారి? పత్తి ధర నిర్ణయించేది ఈయన కాదు, కేంద్రం. కందులు ఏమంటాడు, కందుల ధర నిర్ణయించేది ఈయన కాదు. మొన్న కూడా కందులు కొనమంటే కేంద్రం అనుమతి ఇవ్వలే అన్నాడు కదా. మరి రేపు పొద్దున ఎవరి జిమ్మేదారి? అందుకే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను, నియంత్రిత వ్యవసాయమా, నిర్బంధ వ్యవసాయమా, లేకపోతే పూర్తిగా మళ్ళా ఉక్కుపాదం వేసి రైతులను అణచివేసే విధానమా? కానీ ముందు వీటన్నిటికి కూడా ఎంఎస్పీ రేట్లు ప్రకటించి ఆ రైతులను మేము వేస్తే పంట మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచన కలిగేసే విధానం తప్ప ఇట్లా నిర్బంధంగా రైతులకు మానవ హక్కులు ఉన్నాయి, ఏమైనా ఇబ్బంది జరిగితే మీరు తప్పకుండా తిరుగుబడండి, కాంగ్రెస్ పార్టీ వెనుక ఉంటుంది. జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతిలో భాగంగా పలు వార్డులలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగా శ్రావణి ప్రవీణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు బాలే లత, శంకర్, రాము, అల్లే గంగాసాగర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 8 రోజుల కార్యక్రమం తీసుకున్నారు. 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు. ఈనాడు నన్ను ఇక్కడికి ఆహ్వానించిన స్థానిక కౌన్సిలర్ గారికి, అదేవిధంగా చైర్మన్ డాక్టర్ బోగా శ్రావణి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వైస్ చైర్మన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, డిఈ గారికి, శానిటేషన్ సిబ్బందికి, ఈ ప్రాంత పెద్దలు శంకర్ గారికి, మా తయ్యబ్ గారికి, ఆనంద్ గారికి, హాజీ, ఇంకా చాలామంది పెద్దలను మా దయ్యం భాయ్ అందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. పాత్రికేయులకు కూడా ధన్యవాదాలు. మనం చూస్తూ ఉన్నాం, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా పట్టణ జనాభా పెరుగుతూ ఉంది. భారతదేశంలో అత్యధిక పట్టణ జనాభా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. దాదాపు 35 నుంచి 40% జనాభా పట్టణాల్లో నివసిస్తూ ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో జనాభా పెరుగుతున్న క్రమంలో ఈ పట్టణాలు చాలా చోట్ల కూడా ముఖ్యంగా బీద బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు నివసించే ప్రాంతాల్లో, దళితులు నివసించే ప్రాంతాలలో సరి అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ లేక, అంటే మొదటి నుంచి కూడా ఒక పద్ధతి ప్రకారం లేఅవుట్లు లేక, రోడ్లు లేక, డ్రైన్లు లేక చాలా చోట్ల ఇబ్బంది ఉంది. ఈ గాంధీనగర్లో కొంత రోడ్లు అవన్నీ ఏర్పాటు అయినా కానీ సరిగా డ్రైన్ వ్యవస్థ లేక ప్రాబ్లం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం వడ్పల్లి మార్కెట్ వారం ఆధ్వర్యంలో ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జిల్లా అదనపు కలెక్టర్ ఏడీఏ హరిత జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అంతే తప్పించి ఏదో ఉద్రేకిస్తున్నాను ఇంకో రకం ఉందని చెప్పి కొంటే కనుక ఇబ్బందులు అవుతాయని చెప్పి కూడా మనం రైతులకు చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కొందరు రైతులకు ఈ ఫస్ట్ నుంచి బహుశా రేపటి నుంచి రైతు బంధు పథకం కూడా డబ్బులు కూడా వారి అకౌంట్లో పడతాయి. వాళ్ళందరూ కూడా ఇంకా వర్షాల కోసం వెయిట్ చేయకుండా, వాన వచ్చిన తర్వాత కొందామని వెయిట్ చేయకుండా, డబ్బులున్న వాళ్ళు వెంటనే ఎరువుల్ని, విత్తనాలని కొని పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను రైతులందరికీ కూడా సలహాలు ఇస్తూ, ఈసారి కూడా మీరందరూ మంచి పంట పండించాలి, మంచి దిగుబడి సాధించాలి. ఈసారి ఎకరాకు 14-15 క్వింటాలు వచ్చిన పత్తి వచ్చే సంవత్సరం 20 క్వింటాలకు తీసుకుపోవాలని చెప్పి నేను మీ అందరికీ, రైతులందరికీ నేను అభినందిస్తూ మంచి పంటలు పండిద్దాం. మనం దిగుబడుల్లో కూడా మన ప్రాంతం, మన నియోజకవర్గం ముందుంది అనేది కూడా మనం ఈ సందర్భంగా అందరికీ తెలియజెప్పే విధంగా ఉండాలి. ఎందుకంటే రైతు ఆనందంగా ఉంటేనే మనందరం ఆనందంగా ఉంటాం. అంత తప్పించి మన ఫుడ్ పెట్టే మనిషి ఆనందంలో లేకపోతే మనము ఆనందంగా ఉన్నదండి. అందుకే రైతులందరికీ లాభాలు వచ్చే విధంగా మనం చూద్దామని. ఆధార్ లింకు లేకపోవడం వల్ల వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడలేవు. ఆయా గ్రామాల సర్పంచులు కానీ, ఆయా గ్రామాల్లో సొసైటీ వాళ్ళు కానీ, ఎంపీటీసీలు కానీ చొరవ తీసుకొని ఎవరైతే ఉన్నారో ఆ 170 మంది ఆధార్ లింక్ చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఆధార్ లింక్ చేసుకోమని చెప్పండి. ఇంకా రైతు బంధు రాని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ఏ కారణంతో రాలేదనేది మీ అగ్రికల్చర్ అధికారులతో కానీ, ఎంఆర్ఓతో కానీ ఒకసారి మీరు చెక్ చేసుకుంటే బాగుంటుంది. చాలా మంది కూడా రైతు బంధు కూడా ఆధార్ లింక్ చేయని వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా మేము వచ్చినప్పుడు రైతు బంధు రాలేదు అని అడుగుతున్నారు. కానీ ఎందుకు రాలేదు అనేది మీరు అధికారుల దగ్గరికి వెళ్ళి ఒకసారి కనుక్కుంటే వాటిందరికీ కూడా మనం ఇప్పించిన వాళ్ళం అవుతాం. సర్పంచ్ అందరూ కూడా దయచేసి చొరవ తీసుకోండి. మీ గ్రామాల్లో రైతు బంధు ఎవరెవరు రాలేదో చెక్ చేసుకోండి. ఎందుకు రానట్టు ఏదైతే మనకు లాభదాయకమైన పంటలు ఉన్నాయో ఆ లాభదాయకమైన పంటల వైపే వెళ్ళండి. మొక్కజొన్న వైపు అస్సలు వెళ్ళకండి. ఇంకా మీకు ఏ పంట లాభం అనిపిస్తే ఆ పంట వేయండి, ఆ పంటను నమోదు చేయించండి. మార్కెట్లో ధర ఎక్కువ ఉన్న పంటను మీరు పండించాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.
2550 రూపాయలకి మనము ఏదైతే జొన్నల్ని కొనుగోలు చేస్తున్నాం, జొన్నలకు కూడా మార్కెటింగ్ లేదు. దయచేసి మన ప్రభుత్వమే కొనాలి. తెల్ల జొన్నలకైతే అసలు డిమాండ్ లేదు బయట. పచ్చ జొన్నలు అనగానే మనం జనరల్గా పచ్చ జొన్నలు అయితే ఎక్కువగా కొనడానికి అవకాశం ఉంది. మరి నెక్స్ట్ సీజన్ నుంచి ప్రభుత్వం మక్కలకి అయితే ఇప్పుడు ఈ యొక్క వానాకాలంలో ఎటువంటి మద్దతు ధర ఇయ్యదు కాబట్టి దయచేసి రైతు సోదరులు ఇక్కడ లేరనుకుంటున్న మక్కలు వేసేటటువంటి రైతులు ఒకవేళ ఉన్నా కానీ వారు ఇతర పంటలు ఏవైతే రెడ్ గ్రామ్ కావచ్చు లేదా కాటన్ బండి ఏరియాస్ అయితే కాటన్ వాటికి వెళ్ళవలసిందిగా అధికార యంత్రాంగం తరఫున ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మీ ఏడీఏ గారికి, వరం సభ్యులకి, రైతులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో వికాస తరంగిణి నిర్వాహకురాలు ప్రసన్న లక్ష్మి బంగారి ఆధ్వర్యంలో ఉచిత హోమియో మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిపి వైస్ చైర్మన్ వామన్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ పొగాకు విశ్వేశ్వర్లు మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణ కొరకు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అన్నారు. చాలా మహిళా ఆరోగ్యం గురించి ఇంత కార్యక్రమం చేసుకున్నాం. అప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారు కూడా దాదాపు 4 లక్షల రూపాయలు ఈ యొక్క స్వామి ఈ ట్రస్ట్ కోసం కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే నేను మంచి కార్యక్రమాన్ని ఎవరు చేసినా కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కరోనా వ్యాధి గురించి నిజంగా చెప్పాలంటే మందు లేదు, కరోనా వ్యాధికి మందే లేదని చెప్పి ఇలా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రపంచంతో కూడా ఇలా మందే లేదని చెప్పి ఆలోచనతో ఇలా దూరంగా ఉంటేనే అది కరోనా వ్యాధి నయమవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కరోనా వ్యాధి గురించి చెప్పాలంటే ఇప్పుడు మామూలుగానే ఇంకా ఇప్పుడు 100-150 చిల్లర వస్తున్నాయి, కానీ జూన్ జూలైలో ఇంకా చాలా పెద్ద ఎత్తున ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని చెప్తున్నారు. కనుక మనం అంతా కూడా జాగ్రత్తగా ఉంటే తప్ప ఈ యొక్క వ్యాధి దూరం కాదు. కనుక మనం అంతా దూరాన్ని పాటించాలి. ఇవాళ ఏదైనా కూడా శుభ్రంగా ఉండాలి, చేతులు కడుక్కోవాలి, ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి, ఇలా మాస్క్ పెట్టుకోవాలి, ఎవరితో తిరగాల్సిన మన పట్టణం తిరగాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడే ఇలా బుత్పూర్ అమరావతుల గ్రామం కూడా పోవడం జరిగింది. అక్కడ కూడా ఇలా వీధుల గుండా ఒక మెసేజ్ గ్రామాల్లో మెసేజ్ ఇవ్వడం జరిగింది. కనుక మన గ్రామాలను శుభ్రంగా పరుచుకుంటేనే ఇలా ఈ వ్యాధులు కానీ రావు. కనుక మనమంతా కరోనాలో ఏం లేదు, మనతో పొదగొట్టు లేదు, కొనపడ్డ లేదు అనుకుంటే ఒక మనిషి 100 మందికి తగిలిచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక మనమంతా జాగ్రత్త పాటిస్తాం. ఇదంతా కూడా ఈ రాజకీయాల్లో అవసరం లేదు దీనికి. ఎందుకంటే ఈ కరోనా వ్యాధి అనేది ఒక పెద్ద భయంకరమైన రోగం. ఈ రోగి అన్ని పార్టీల వాళ్ళు కూడా సహకరించి ఈ కరోనా వ్యాధి దూరం చేద్దామని చెప్పి తెలుసుకుంటూ మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వికాస తరంగిణి సభ్యులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాను. జై శ్రీవనారాయణ. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మణ, పంచాయతీ కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సహకారంతో వానాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ పనులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం గ్రామంలోని అన్ని వార్డులలో తిరుగుతూ గ్రామాభివృద్ధి సహకరించాలని ప్రజలకు సూచించారు. నేను బిజ్వారం గ్రామ సర్పంచ్, నా పేరు లక్ష్మణ. ఇప్పుడు మూడో విడత పల్లె ప్రగతి ప్రణాళిక సిద్ధంగా 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు గ్రామంలోని మురుగు కాలువలు తీయించడము, పూడిక తీయించడము, డ్రైనేజ్ క్లీనింగ్ చేయడము, బ్లీచింగ్ పౌడరు, మందు చల్లించడము, ఎక్కడన్నా గుంతలు నీలాగిన చోటుంటే మురం వేయడము, ఇంకా ఏమన్నా సీదారం ఉంటే కంప చెట్లు పెరికేయడము, ఇలాంటి పనులు చేపట్టాలి. మా సిబ్బంది, మేము పంచాయతీ సెక్రటరీ రాజేష్ సార్ గారు గ్రామంలో తిరిగి ఎక్కడెక్కడ ఏమేమి పని చేయాలో చూసి చేయిస్తాం. పేరు రాజేష్, పంచాయతీ కార్యదర్శి, బిజ్వారం గ్రామంలో పనిచేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక పారిశుద్ధ్య కార్యక్రమాలపైన జూన్ 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు ప్రకటించడం జరిగింది. కాబట్టి వర్షాకాలం రాబోయే కాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా మరి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు గ్రామాల్లో చేపట్టాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో మా పారిశుద్ధ్య సిబ్బంది మరియు మిగతా లేబర్ను కూడా ఎంగేజ్ చేసుకోవడం జరిగింది గ్రామంలో. మరి మొదట గ్రామంలో తిరిగి వివిధ రకాల పనులను గుర్తించడము, మరి ఎక్కడైతే నీళ్ళు ఆగినో అక్కడ మొరం వేయించడము, మరియు డ్రైనేజీలు పూడిక తీయించడము, ఎక్కడైనా లీకేజెస్ ఉంటే వాటిని నివారించడము, వాటర్ ట్యాంక్స్ క్లీన్ చేయడము, హరితహారంలో మొక్కలు కార్యక్రమము, వివిధ కార్యక్రమాలు గ్రామంలో చేపట్టి ఈ వారం రోజుల్లో గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా మార్చాలనే ఉద్దేశంతో మన లక్ష్యం ఏర్పరచుకొని ముందుకెళ్తున్నాము. ఇంతకు ధన్యవాదాలు. సంగారెడ్డి జిల్లా రాయకోట్ మండలం నగవార్ గ్రామంలో గల తిరుపతి కాటన్ మిల్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ మరియు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ప్రారంభించారు.
అనంతరం మండల కేంద్రంలోని శ్రీశక్తి భవన్ హాల్లో చెక్కులు మరియు పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. జంగి ఉల్లెర్ల గ్రామస్తులకు 115 మంది రైతులకు పట్టా పుస్తకాలను పంపిణీ చేశారు. గత కొద్ది రోజుల క్రితం పిడుగుపాటుకు గురై పశువులు చనిపోయిన రైతులకు భరోసాగా నష్టపరిహారాన్ని ఒక్కో రైతుకు 30,000 రూపాయలు చెక్కును అందించారు. అక్కడ వచ్చిన విష్ణు నన్నైతే ఎడతెగ ఫోన్ చేసి పొద్దున రాత్రి మెసేజ్ పెట్టి మాకు కావాలి 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 అని చెప్పి, ఎందుకంటే నిజంగా రైతుల దగ్గర చాలా పత్తి ఉంది కనుక మళ్ళీ వర్షాకాలం వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళందరి బాగా కరోనా సమయంలో కూడా దాన్ని మనం ఇట్లా పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మనం ఒత్తిదేయడం జరిగింది. చివరికి మనం అదే ఒకసారి అయితే ఏరెడ్డి గారితో మేము గట్టిగా కొట్లాడిన పరిస్థితి ఉన్నది. ఇది ఇవ్వకపోతే రైతులందరూ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతామని కూడా మేము సార్తో గట్టిగా, ఎందుకంటే పాపం కరోనా సమయంలో ఎంప్లాయీస్ దొరకలేరు, వాళ్ళు కూడా చాలా శ్రమకొచ్చి నారాయణగఢ్ ఓపెన్ చేయించారు సారు, చాలా రిస్క్ తీసుకొని. మనల్ని కూడా ఓపెన్ చేయడానికి చాలా రిస్క్ తీసుకున్నారు సారు. ఇక చివరికి హరిత మేడం గారు ఎంప్లాయీస్ అందరితో ఈ యాజమాన్యంతో మాట్లాడి తిరుపతి యాజమాన్యంతో మాట్లాడి ఎక్కడో మధ్యప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ రప్పించి దీన్ని ఓపెన్ చేయించారంటే దీంట్లో మన రాజకీయ కృషి కంటే కూడా అధికార యంత్రాంగం కృషే బాగుందని చెప్పి నేను వాళ్ళందరినీ కూడా అట్లాగే ఏడీ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటాను. ఇట్లాంటి యంత్రాంగం మనకు ఉన్నందుకు మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేస్తున్న అధికార యంత్రాంగం ఉన్నందుకు మనందరం కూడా గొడవపడాల్సింది. గౌరవపడుతూనే మన ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో వ్యవసాయ నియంత్రణకు సంబంధించిన పద్ధతులు చెప్తున్నారో వాటన్నిటిని కూడా ఇంతకుముందు మన అధిక్షణ కార్యక్రమం చెప్పినట్టు వాటన్నిటిని కూడా మనం పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇది ఈ సమయంలో కరోనా వచ్చినా కూడా ఎవరు వాళ్ళందరికీ స్వయంగా ఫోన్ చేసి బతిలాడి మన కలెక్టర్ గారు చొరవ తీసుకొని అట్లాగే మన మంత్రి గారు చొరవ తీసుకొని వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీయడంలో కీలక పాత్ర మన కలెక్టర్ గారు తీసుకున్నారు. కలెక్టర్ గారు కూడా మనం ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మనం కూడా నిన్ననే మేము వచ్చినప్పుడు చాలామంది పెద్దలు చెప్పడం జరిగింది, పత్తి వచ్చిన తర్వాతనే ఇక్కడ రైతు దగ్గర పైసలు కనపడుతున్నాయి. ఇంకా మన ఏసఐ గారు మాటలు చెప్పాలంటే పత్తి వచ్చినాకనే మేము బంధు కొన్నాం, పత్తి వచ్చిన తర్వాతనే కనీసం మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నాం, కాళ్ళ మీద తిరుగుతున్నామని వాళ్ళు ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ఈ ఆనందం ప్రతి ఒక్క రైతులు ఉండాలి. మీరు మంచి పత్తి పండించండి, నాణ్యమైన విత్తనాలు తీసుకుని మీ దిగుబడి ఎక్కువ తీయండి, ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది అని చెప్పడానికి ఈ కష్టకాలంలో కూడా CCI సెంటర్ ఓపెన్ చేయడమే నిదర్శనం. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటుంది, మీరు వెనక్కి పోవద్దు అని చెప్పడానికి ఇది నిదర్శనం కనుక. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనాతో అట్టుడుకుతున్న మహారాష్ట్ర, గత 24 గంటలనే 2361 పాజిటివ్ కేసులు నమోదు. నిరాడంబరంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, అమరవీరుల స్తూపాన్ని నివాళులర్పించిన సీఎం కేసీఆర్. తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఎగరవేసిన పోచారం, గుత్త సుఖేందర్ రెడ్డి. ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్, కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ కానున్న ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతుంది, సీఎం కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్, చూస్తూనే ఉండండి. వీటి న్యూస్ లక్ష్యం సమాజేతం. నమస్కారం.